కుప్పం పట్టణంలోని హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పుల్లినా చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం పట్టణంలో పలు హోటళ్లపై మున్సిపల్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో స్టార్ హోటల్, నూర్ హోటల్లో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. హోటల్ కు వచ్చిన వారితో ఆహారం విషయంలో కల్తీ ఉన్నట్లయితే తనకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ తెలిపారు. ఎవరైనా చెడిపోయిన ఆహారాన్ని అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని లక్షల రూపాయల వరకు అపరాధ రుసుము వేయడానికి వెనకాడబోమన్నారు. ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని ప్రజలకు అందించాలన్నారు. ఈ విషయాన్ని బేకరీల యజమానులు, చేపలు, చికెన్, మటన్ దుకాణ యజమానులు, హోటల్ నిర్వాహకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ సిఐ జిటి నాయుడు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ వేసాడు? ఎవరు అతను? ఓనర్ ఎవరు సార్? మటనా? రమణ ఓనర్, రమణమ్మా ఎవరు ఓనర్? ఓనర్ ఎవరియా? చూపించేసి సార్కి సార్ పెట్టు, వాళ్ళు చెప్పుకున్నా నువ్వు అయితే నేను ఓకేనా? ఆయన చూపించు ఒకసారి. ఫోర్ స్మెల్ వచ్చింది చూడు. తినకూడదు. ఫోర్ స్మెల్ బయట పారేమా. డంపింగ్ బయట పెట్టి ఓపెన్ చేసి చూపించు. ఏముంది? ఒకసారి చూడండి అమ్మా వాసన. మన శానిటరీ సెక్టర్ పెట్టమ్మా. అని మొత్తం చెక్ చేయండి. శాంపిల్ ప్యాక్ చేసాను. ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఉంది అనుకుంటామా? ఫ్రిడ్జ్ ఉందా? పట్టుకో. అక్కడ ఫ్రిడ్జ్ లో ఉందా? అంతా కలిపి ఎప్పుడు మార్నింగ్ చేసిన సార్, అంతా మార్నింగ్ చేసి అవును అంతా ఫ్రెష్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ ఐటమ్ కలిపి పెడతాం అంతే. పంపిస్తాం. ఎప్పుడుదో ఫ్రిడ్జ్ సార్, మొత్తం ఫ్రిడ్జ్ సార్. ఇది కూడా ఫౌల్ స్మెల్ వస్తుంది. ఫౌల్ స్మెల్ వస్తుంది. వాసన చూడు. అది ఎప్పుడుది? అంతా బాగా మొత్తము ఫ్రిడ్జ్ ఐటమ్ ఎత్తి పట్టుకో చూడు. ఏది ట్రాక్టర్ వేసే. నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మితే నేను 2-3 రోజులు ఒకసారి వస్తా. నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టు. ఫ్రెష్ ఐటమే ఉండాలి. ఆయిల్ ఎప్పుడు మార్చావు? ఆయిల్ రిమూవ్ దట్ ఆయిల్. హలో ఆయిల్ ఇది కూడా ఫ్రిడ్జ్ ఐటమే బాబు. నువ్వు ఒక్కసారి ఫ్రిడ్జ్ లో పెడితే తీసుకెళ్ళి సంపూర్ణ అవుతుంది. మా బండి ఉంది వేసేసి తీసుకొచ్చి ఇంకొకసారి ఉంటే ₹1,00,000 ఫైన్ వేస్తారమ్మా. ఎక్కడికి? ఈ ఫ్రిడ్జ్ ఇట్లా తగిలి ఇట్లా వచ్చిందంటే 1 lakh వేస్తాం. ఇంకెక్కడ ఉన్న కింద పరిధిలోని
ప్రజలకు అందరికీ నమస్కారం. హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు. కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్, చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. అది నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు. పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా, చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యులందరికీ నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్స్ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి పురపాలక సంఘానికి ప్రజలకు సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు. దయచేసి అర్థం చేసుకోవాలా. ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు. అందరికీ నా విజ్ఞప్తి. చాలా చక్కగా మంచి ఆహారం ఇవ్వాలి. మరీ విజ్ఞప్తి. ధన్యవాదాలు. పురపాలక సంఘ పరిధిలోని స్వీట్ అంగళ్ళు కూడా చాలా బ్యాలెన్స్ ఫుడ్ పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్వీటు ఒక్కరోజు 2 రోజులు మాత్రమే ఇవ్వాలి. వాసన వచ్చిన స్వీట్ అమ్మినా, చేపల దుకాణాల వాళ్ళు కానీ, చికెన్ అంగళ్ళు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా. చికెన్ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా. మటన్ కూడా పాడైపోయిన జంతువులను పోయకూడదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, బేకరీస్ కూడా అందరూ ర్యాండమ్గా చెక్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రజలకి అన్ని విధాలా చక్కని ఫుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమాన్యులకు, తర్వాత చికెన్ యాజమాన్యులకు అందరూ కూడా నా విజ్ఞప్తి.